ఏం కోడలా, మొత్తానికి ఎలాగైనా మా విరాట్ని సొంతం చేసుకుంటున్నావు. హ్యాపీయేనా? 1000 times హ్యాపీ ఆంటీ. ఓ, నేను కూడా. నా కొడుకుని ఇష్టపడే అమ్మాయి వస్తే వాణ్ణి చాలా బాగా చూసుకుంటుందనేది నా నమ్మకం. ఇక ఇందులో ఎలాంటి మార్పు ఉండదు కదా ఆంటీ. మీ నానమ్మ గారు ఇచ్చిన మాట తప్పరు, నేను మాట ఇస్తే తప్పను. విరాట్ నీవాడు, దాట్స్ ఇట్. మంచి రోజు చూసుకుని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాంటారా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట చెప్తాను. ఏంటది? ఆలస్యం అమృతం విషం. ఇలాంటి విషయాలు ఆలస్యం చేయడం దేనికి పినిగారు? పంతులు గారిని పిలిపిద్దాం, ఇవాళే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇంత పెద్ద విషయం పంతులు గారితో మాట్లాడితే సరిపోదు. మరి స్వామీజీ గారి దగ్గరికే వెళదాం. అమ్మో స్వామీజీ, పంతులు గారినంటే మేనేజ్ చేయగలిగాం, స్వామీజీని మేనేజ్ చేయడం ఎలా? ఆయన ఇచ్చిన సలహాతోనే కదా మీరు నందిక పెళ్లి చేయాలనుకున్నారు. మళ్ళీ ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం పిన్నిగారు? పర్వాలేదు. మా ఇంటికి సంబంధించిన ఏ పూజ అయినా శుభకార్యమైనా స్వామీజీ అనుమతి లేకుండా జరగదు. అందరం కలిసి ఇప్పుడే వెళదాం రండి. నేనున్నాను కదా. ఏ భూమి ఆగు. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఎక్కడా? సైకిల్ షాప్ దగ్గర. ఎదురుగానే ఉంది కదా. చెయ్యి పట్టుకొని రోడ్డు దాటిస్తాను. మా మేం కొద్ది వాళ్ళం కాదు. మాదేం కారు కాదు, తొందరగానే రిపేర్ అయిపోద్ది విరాట్ బాబు. అప్పటిదాకా తోడుగా ఉంటాను. తోడుంటానని నీడలా వెనకాలే రామాకండి. ఇదేం అడవి కాదు, అర్ధరాత్రి అస్సలే కాదు. అమ్మా తల్లి, నేను నీ పక్కనుండడం నీకు అంత చిరాగ్గా ఉంటే నేను రానులే. పో. వెళ్ళు వెళ్ళు. మంచిది, మీరు కూడా వెళ్ళండి. ఎల్లు ఎల్లు ఎల్లవయ్యా ఎల్లు. ఎల్లు. ఏమో అనుకున్నాను, ఒక అమ్మాయి కైలేవి చెప్పడం అంటే ఇంత కష్టంగా ఉంటుందా బాబోయ్. కొండమ్మా, ఓయ్, విరాట్ బాబు వెళ్ళిపోతాడంటావా? యాడికి పోతాడు? కొత్త పిచ్చగాడు గుడి ముందు కూసున్నట్టు ఈయన్నే కూసుంటాడు. ఏదో చెప్పాలనొచ్చి చెప్పలేకపోతున్నాడే. అదే చెప్పాలనొచ్చి అది కూడా చెప్పలేకపోతా ఉన్నాడే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,